గుడ్ హెల్త్ కి మనకు ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ ఏది మంచిగా ఉంటుందని చాలా మంది అడుగుతూ ఉంటారు. నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. సో మనకు ప్రీబయాటిక్స్ అంటే మనకు ఉన్న కొన్ని బ్యాక్టీరియల్ అంటే గట్ హెల్త్ బ్యాక్టీరియాకి హెల్ప్ చేసే బ్యాక్టీరియాస్ ఉంటాయి. ప్రోబయాటిక్స్ అంటే దానికి హెల్ప్ చేసే ఫైబర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ అంటే పెరుగు, కర్డ్ అయితే ఏముంటాయి, అది మనకు లాక్టోబెసిలస్ ఉంటుంది కాబట్టి మన గట్ బ్యాక్టీరియాని ఇంకా మంచిగా హెల్ప్ చేయడానికి, ప్రోగ్రెసివ్గా డైజెషన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మన ఇడ్లీ దోశ. సో ఇడ్లీ దోశలో మనకు ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి బ్యాక్టీరియల్ గ్రోత్ ఎన్హాన్స్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వెజిటేబుల్స్ లైక్ ఆనియన్. సో ఆనియన్లో మనకు ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉంటుంది కాబట్టి మన డైజెషన్ ఫైబర్కి కూడా ఎక్కువ హెల్ప్ అయ్యి ప్రీబయాటిక్ మళ్ళీ ప్రోబయాటిక్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేస్తుంది. గార్లిక్. సో గార్లిక్లు కూడా మనకు కొన్ని గుడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఫర్లేషన్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో అవొకాడో ఫ్రూట్. సో అవొకాడో ఫ్రూట్లు కూడా మనకు కొంచెము డైజెషన్ అబ్జార్ప్షన్ అన్ని తొందరగా అవుతుంది కాబట్టి గట్ బ్యాక్టీరియాలు మళ్ళీ ప్రోబయాటిక్ ఎన్హాన్స్మెంట్కి, ఇంప్రూవ్మెంట్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బార్లీ వాటర్. ఈ బార్లీలు మనకి ఏమవుతాయి అంటే ఉన్న ఫైబర్స్, దాంట్లో ఉన్న కంటెంట్స్ అన్ని మనకు ఓవరాల్ గ్రోత్కి మళ్ళీ గుడ్ బ్యాక్టీరియాలు అక్కడ ఎగ్జిస్ట్ కావడానికి, నరిష్మెంట్కి హెల్ప్ఫుల్గా పనిచేస్తుంటుంది. నెక్స్ట్ జింజరు. జింజర్ వల్ల మనకు డైజెషన్ స్మూత్ అవుతుంది. ఆ డైజెషన్ స్మూత్ అవ్వడం వల్ల మనకు మళ్ళీ ప్రోబయాటిక్స్ రెండిటికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలా మనకు బనానాస్, ఫ్రూట్స్లా బనానాలు ఏముంటాయంటే స్టార్చ్ ఎక్కువ ఉంటుంది. ఈ స్టార్చ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు బ్యాక్టీరియల్ గ్రోత్కి తొందరగా అక్కడ గట్లో ఉండి కొంచెం స్మూదరింగ్ ఎఫెక్ట్, మన యాసిడ్స్ అవన్నీ pH HClది బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి మనకు ప్రీ అండ్ ప్రోబయాటిక్ ఎన్హాన్స్మెంట్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ధన్యవాదాలు.